వరంగల్ భద్రకాళి మాత శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహోత్సవాలను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇవాల్టి నుండి 27 వరకు జరగనున్న ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఆలయంలో సందడిని కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు కృష్ణమోహన్. ఆషాఢ మాసం ప్రారంభమైంది. చాలా విశిష్టమైనటువంటి శాకంబరి ఉత్సవాలతోటి భద్రకాళి దేవస్థానం ఉంది. ప్రస్తుతం ఈ ఉత్సవాలకు సంబంధించిన అంకురార్పణ జరిగింది. 15 రోజుల పాటు అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకారం చేస్తారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి విశిష్టత, మొదటి రోజు ఎలాంటి అలంకారాలు ఉంటాయి, ఎలాంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు అనేది మనతో తెలుసుకున్న ప్రజలు. మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు చేసి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శాకంబరి ఉత్సవాలు ఈ ఆషాఢ మాసంలో నిర్వహించడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. భద్రకాళి శరణమ్మ ఒకసారి లోకంలో కరువు విలయ తాండవం చేసింది. మునులంతా అమ్మవారిని ప్రార్థించారు. ఎందుకంటే ఆమె ప్రకృతి స్వరూపం కాబట్టి ఆమెనే ప్రార్థించారు. ప్రజలు నీళ్లు లేక పడుతున్న బాధలను అమ్మవారికి నివేదించారు. ఆమె కంటి నుండి జలధారలు కురిశాయి. భూమండలమంతా నదులు హ్రదాలు జలకళతో ఉప్పారాయి. ఆమె శరీరం నుంచి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి ప్రజల ఆకలిని తీర్చింది ఆ జగన్మాత. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అని అన్నారు. రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తాయి? ఈ 14 రోజులు అంటే చివరి రోజు గ్రహణం కాబట్టి ముందు రోజే చేస్తున్నారు కదా, ఈ 14 రోజుల పాటు ఎలాంటి పూజ? ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథినిత్య ఆరాధన జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే లోక కళ్యాణం కోసం, ధర్మశ్రద్ధను మనలో కలగజేయడం కోసం ఈశ్వరుడు కొన్ని మార్గాలు ఈ శృతి స్మృతి పురాణ ఇతిహాసముల యందు సూచించాడు, చూపించాడు. వాటిని బట్టి ఈ ఉత్సవాలన్నీ శాస్త్ర నిర్దిష్ట సంప్రదాయముల మేరకు నిర్వహింపబడతాయి. అదేవిధంగా ఆలయానికి సంబంధించి ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఈ రోజు శాకంబరి ఉత్సవాలు కూడా ప్రారంభమై భక్తుల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? శాకంబరి నవరాత్రి మహోత్సవాలు భద్రకాళి దేవస్థానం నందు ఈ రోజు సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, వాటర్ ఫెసిలిటీస్, పార్కింగ్ దగ్గర కానివ్వండి, ప్రసాద వితరణ కార్యక్రమాలు కానివ్వండి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. వర్షాకాలం, వర్షాలు కూడా పడుతున్నాయి, వచ్చే భక్తులు కూడా తాకిడి ఎక్కువగా ఉంటుంది. చివరి రోజు కూడా అంటే అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేసేటప్పుడు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు ప్రత్యేకంగా భక్తులకి వర్షాకాలం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అవ్వకుండాను ప్రత్యేకమైనటువంటి తడికలు, పందిళ్లు మరియు పండాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా భక్తులకు ఇబ్బంది అవ్వకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇది ప్రస్తుతం శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఈ రోజంతా కూడా సహస్ర కలశాభిషేకాలు, తర్వాత చండీ యాగాలు, నిత్య పూజలు జరుగుతాయి. ఉదయం ఒక అలంకారంలో అమ్మవారు, సాయంత్రం మరో అలంకారం, తర్వాత వాహన పూజ, ఈ వాహన సేవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. శాకంబరి ఉత్సవాల సందర్భంగా కూడా ఈ 15 రోజుల పాటు అంటే ఈసారి 27వ తారీఖు నాడు గ్రహణం రావడంతో 26వ తేదీనే అమ్మవారిని శాకంబరిగా అలంకారం చేస్తారు. పూర్తిగా కూరగాయలతోటి ఈ ఆలయంతో పాటు అమ్మవారిని అలంకారం కూడా చేస్తాయి. కరువు కాటకాలు లేకుండా చూడాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి.